విష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణశరణం ప్రపజ్యే. శ్రీమౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయోః పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ దివ్య తిరువిడిగళే శరణం. భగవద్బంధులరా, మొత్తం 10 మంది గోపికలని మేల్కొల్పుతున్నామన్నారు కదా. ఇదిగో ఇవాళ ఇంకొక గోపికని మేల్కొల్పుతున్నారు. చెప్పుకున్నాం ఎందుకు ఒకే ఊరివారయ్యుండి కూడా ఇలాగ ఒకరినొకరు బతిమాలుకోవడం దేనికి. వేదమే చెప్పింది యతస్వ సదస్యైః ఇత్యాహ. ఎందుకోసమంటే మనం ఏమన్నా మంచి పని చేద్దామంటే అడ్డంకులు కలుగుతాయి. రాక్షసులు శత్రువులు వీటన్నిటినీ కూడా అడ్డం కలిగించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు గనక 10 మంది ఉన్నట్టయితే 10 మంది మనసులు ఒకటిగా ఉండి మంచి చేస్తారని. ఆఖరికి మన సాంప్రదాయంలో పెళ్లి చూపులకి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళినా కూడా 7 మగవాళ్లు 1 స్త్రీ వెళ్లాలని నియమం పెట్టారు. 7 మగవాళ్లలో ఒకరు వైద్యుడు కావాలి, ఒకడు కార్తాంతికుడు కావాలి, ఒకడు ఉత్తముడైన ద్విజుడు కావాలి, వేద పండితుడు, సామాజిక శాస్త్రవేత్త. ఇలాగా ఎందుకు అంటే 2 కుటుంబాలు కలుస్తూ ఉంటే క్షేమం కలగాలి, లోకానికి క్షేమం ఉండాలి. అలాగే భగవద్ విషయంలో కూడా భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు కూడా అందరి మనసులు ఒకటి కావాలి. అందుకనే ఒక్కొక్క గోపికని కూడా మేల్కొల్పుతూ వస్తున్నారని చెప్పుకున్నాం. ఎప్పుడైతే నిన్న ఆ ఇంటి దగ్గర పంగయ కన్నానై పాడ అన్నారు కదా, పంకజాక్షుణ్ణి పాడుతున్నాం మేమన్నారు. అనేసరికి ఆ పక్కింటిలో ఉన్న పిల్ల మెడకో తెచ్చుకుంది, సిద్ధమయ్యింది వేళ్లతోటి రావడానికి. అక్కడే ఉండి పారవస్యంతో ఆవిడ పాట పాడడం మొదలుపెట్టింది. అంటే భగవంతుని గుణగానం చేయడం ప్రారంభించింది. నీ గుణగానము అమృతపానము రాధేశ్యాం పాధేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. ఎక్కడికైనా వెడుతుంటే, మనం దూరదేశం వెడుతుంటే మనకేదో తిండి కోసమో నీళ్ల కోసమో మూట ఏర్పాటు చేసుకుంటాం. దాని పేరు పాధేయం అంటారు. కానీ భగవంతుణ్ణి చేరుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవేమీ అవసరం లేదుట. పుండరీకాక్షనామ సంకీర్తనం, పుండరీకాక్షుణ్ణి గానం చేసుకుంటూ వెడదాము. అంటే భగవంతుడి గుణగానం చేస్తూ ఉంటే శ్రమ తెలియదు. అది మనం చూస్తుంటాం కదా. తిరుమల కొండ ఎక్కేటప్పుడు అందరూ కూడా గోవిందనామస్మరణ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ ఎక్కడా శ్రమ లేకుండా వెళ్ళిపోతారనమాట. అదే పద్ధతిలో ఇక్కడ ఈ అమ్మాయి గుణగానం ప్రారంభించింది. వెంటనే వీళ్ళన్నారు, ఎల్లే இளங்கிளியே இன்றமுறங்குதியோ சில்லென்று நடையேன்மின் நங்கை மீது போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டேயின் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடக வல்லே நீ போதாய் உனக்கென்னை வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்துன்னிக்குள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడేలోరుంబావాయ్. ఈ పాశురంలో కూడా ఆండాళ్ళమ్మవారు ఒక విచిత్రమైన నాటకీయతని చూపిస్తున్నారు. అందరూ కూడా దీంట్లో ఉన్న విశేషాలు చూస్తారు. కానీ అమ్మవారి యొక్క అనల్పమైన శిల్పాన్ని, ఆండాళ్ళమ్మవారు పెరియాళ్వార్ల ముద్దుల కుమార్తె గనక, పెంపుడు కుమార్తె గనక అమ్మవారు ఎక్కడా కూడా ఒక్కొక్క పదం ప్రయోగించినప్పుడు దాంట్లో ఏదో విశేషాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే అనిపిస్తుంది కొంతమందికి, నిజంగా ఇన్ని భావాలతో ఆండాళ్ళం వారు గానం చేసి ఉంటారా? దానికి సమాధానం ఏమిటో తెలుసునా? అస్మదాదులు అందరం కూడా పదాన్ని తెలుసుకుని ప్రయోగిస్తాం, ఇలా అర్థం వస్తుందని చెప్పి. కానీ ఋషితుల్యులైన వాళ్ళు, దేవకల్పులైన వాళ్ళు పదాన్ని ప్రయోగిస్తే పదానికి అనుసంధానం చేసుకున్నప్పుడు కొన్ని వందల అర్థములు కలుగుతాయి. అదనమాట విశేషం. అంచేత ఇక్కడ కూడా 2 సంభాషణ. ఒకరు వెలుపల ఉన్నారు, ఒకరు లోపల ఉన్నారు.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందన్నది ఆ శిల్పాన్ని చూడండి. వెంటనే ఆ పిల్ల అందుకుంది కదా, పంగయ్య కన్నానైపాడా అని అనగానే వీళ్ళంతా పెడితే బయటికి రావాలి కదా, రాలేదు. ఎల్లే అని పిలిచారట, ఏమే అని పిలిచారట. అంటే అలా పిలవచ్చునా అంటే మనకి హలా, హంజే ఇలాంటి పదములన్నీ ఏమే, ఒసే అని పిలుస్తామే, అలాంటిది హలా శబ్దంలోంచే వచ్చింది. మనం ఇప్పుడు మాట్లాడుతున్న హలో అన్నది అక్కడి నుంచే అనమాట. అంటే అలాంటి పదం ఇది. ఎల్లే ఇలంకిళియే లేత చిలుక అనేసరికి ఆ పిల్ల పాడడం మానేసిందట పాపం. అంటే ఎందుకు మానేసింది? సిగ్గుపడింది. సాధారణంగా కొంత మొహమాట ఉంటుంది, ఎవరన్నా పాట పాడమంటే ఆపేస్తుంటారు, అంతవరకు మామూలుగా పాడతారు. అదనమాట. ఎల్లే ఇలంకిళియే లేత చిలుక అని పిలిచారు. అంటే ఆ అమ్మాయి మాట్లాడుతుంటే చిలుక పలుకుల వలె ఉంటాయి. చిలుక పలుకుల వలె అంటే కాన్వెంట్ చదువులు చదివిన వాళ్ళు తెలుగు మాట్లాడినట్టు కాదది, తెచ్చి పెట్టుకుని కృతకంగా కాదు. మాట్లాడుతుంటేనే ఆ మాటలు వింటూ ఉంటే ఆనంద పారవస్యం కలుగుతుంది. బాగుంది ఈ మాట, మరోసారి వినాలి అనిపిస్తుందన్నమాట. అది చిలుక పలుకంటే. చిలుక పలుకంటే ఇంకో అర్థం ఏమిటంటే లోపల కల్మషం ఏమీ ఉండదు, మనస్సులో ఉన్న మాటే పైకి వస్తుంది. అంటే సూటిగా ఉంటుంది మాట. ఎల్లే ఇలంకిళియే ఇన్నమురంగుదియో, ఇంకా నిద్రపోతున్నావమ్మా అంటే లేచిందని తెలుసును, నిద్ర లేచిందని తెలుసును, పాటలు పాడుతోంది. వీళ్ళు పిలవగానే రాలేదు కదా, మళ్ళీ వేళాకోళం. అంటే చూడండి, భగవంతుణ్ణి సేవించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎవరికీ కూడా ఈసు అసూయ లేదు. అంటే అందరికీ కృష్ణుడే ప్రాప్యము, అందరికీ కృష్ణుడే కావాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి మాత్రం ఈర్ష్యాసూయలు లేవు. అది విశేషం ఇక్కడ. అంటే బృందావనం అనేసరికి ఇది అందరిది, కృష్ణ పరమాత్మ అందరివాడు. అలాంటిది. అంటే గంగలో స్నానం చేస్తున్నా లేదా ఒక దివ్యక్షేత్రం చూస్తున్నా నేనొక్కడనే స్నానం చెయ్యాలి, నేనొక్కడనే దర్శించాలని ఎవరైనా అనుకుంటారా? భక్తులంతా కలిసి నీవు స్నానం చెయ్యాలి, నీవు దర్శించాలి, మనమందరం సేవించాలి స్వామిని. ఇది భావన అన్నమాట. అంచేతనే వేదము కూడా చెప్తుంది, సమాని ప్రపా అసి, నీకు సంయంచ అగ్నిం పరిచర్యత, మీరందరూ కూడా ఒకే అగ్నిని ఆరాధన చెయ్యండి. మీకు చక్కటి చలివేంద్రం ఉండాలి, మీకు ఆహారంలో సమాన భాగాలు ఉండాలి, అందరూ కలిసి ఉండండి అని అంటారు. అది విశేషం ఇక్కడ. అందుకని అంటున్నారు, ఇల్లే ఇలంగిళయే ఎన్నమురంగుదియో, ఇంకా నిద్రపోతున్నావా అనేసరికి సిల్లెండ్రు రథయేన్మిన్, అబ్బబ్బా చెవులు చిల్లులు పడేలా అరవకండరా, నేను వస్తున్నా కదా అందుట. సిల్లెండ్రథయేన్మిన్ నంగై మీర్ పోదరుగిన్రేన్ వల్లే ఉన్ కట్టురైగల్ పండేయున్ వాయురదం, మీ కట్టు విరువు మాటలు అంటే వాకట్టు మాటలు, అంటే ఎదటివాడి మాటని ఆపివేసేలాంటి మాటలు, పుల్ల విరుపు మాటలు, ఇవన్నీ మాకు తెలుసును. ఉన్ కట్టురైగల్ పండేయున్ వాయురదం వల్లీరుగలి నీంగలే అనేసరికి లోపలమ్మ అయిందిట, మీరంతా పరిపూర్ణులు, మీరంతా గొప్పవాళ్లు, అందుకనే అందరిళ్ళకి వెళ్లి అందరినీ పిలుచుకొచ్చి చిట్ట చివరికి నా ఇంటికి వచ్చారా అంటూ ఉక్రోషంగా అంది. వల్లీరుగలి నీంగలే, నానేదానాయుడిగా, నేనే ఏమీ చేతగాందాన్ని, నాకే ఏమీ తెలివితేటలు లేవు. అందుకనే ఒక ఆవిడేమో తేజస్విని, ఒక ఆవిడేమో కన్నులు అందమైన కలిగిన తల్లి, ఇంకొక ఆవిడేమో కృష్ణుడికి దగ్గర, ఇంకొక ఆవిడ అన్నగారేమో కృష్ణుడికి దగ్గర, ఇంకొక అమ్మాయేమో కృష్ణుడి ఇంటి పక్కని, ఇలా అందరికి అన్ని విశేషాలు ఉన్నాయి. నాకేమున్నాయి, నేను మామూలు దాన్ని, నాకేమీ లేనిదానని. అంటే భగవంతుణ్ణి సేవించడానికి మీ వెనకాల ఉండాల్సిందని అంటూ ఉక్రోషంగా అంది పాపము. నానేదానాయుడగా అంటే నీ ఒళ్ళే నీ పోదాయి, అయ్యో నువ్వు మాతో కలిసి రావాలమ్మా, నువ్వు కూడా మాతోడు వస్తే తప్ప పరిపూర్ణత లేదు. స్త్రీ ఎలాగైతే అలంకారం అంతా చేసుకున్నా నుదుటికి కుంకుమ ధరించకపోతే అలంకారం పూర్తి కాదు, అలాగే నువ్వు మా గోష్ఠికి చేరకపోతే మాకేమి సంతోషం అమ్మా. నువ్వు కూడా ఉంటే పరిపూర్ణత, అలాంటి పరిపూర్ణత కావాలి. రా, ఏం పర్వాలేదు. ఊనక్కెన్నై వేరుడమై, అసలు నువ్వంతడు నువ్వు వేరేని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మాకంటే వేరు కాదు, నీ మీద అభిమానం కొద్దే వచ్చాం. ఊనక్కెన్నై వేరుడమై ఎల్లారూ పోందారో. అప్పుడు ఆ అమ్మాయికి ఉక్రోషం తగ్గింది. అందరూ ఇలాగే అంటారు, అందరూ వచ్చారా అని చెప్పి, ఎల్లారూ పోందారో అనేసరికి మళ్ళీ వీళ్ళకి ఉక్రోషం వచ్చింది. ఎప్పటికి ఇంత మాట్లాడితే బయటికి రావటం లేదు, అందరూ వచ్చారటవా, పోందార్ పోందొన్నికొల్. అమ్మా అందరూ వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చారో లేదో నువ్వే వచ్చి లెక్క పెట్టుకో, వచ్చి చేత్తోడు ముట్టుకుని చూడు, ఇగో లెక్క పెట్టుకో అంటున్నారు వీళ్ళు. పోందారు పోందారు పోందొండికొల్
అనేసరికి ఆ పిల్ల బయటకు వచ్చింది. వల్లానై కొన్రానై మాత్తారై మాత్తరిక్క వల్లానై మాయనై పాడ ఏల్ ఓరియం బావాయి. ఇప్పుడు వీళ్ళందరికీ ఎంత సంతోషం అంటే ఒక్కసారికి రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. అందరూ రాగానే ఇక నెక్స్ట్ తర్వాత చేయాల్సిన పని ఏమిటి? కేవలం స్వామి దగ్గరికి వెళ్ళడమే, స్వామి దగ్గరికి వెళ్ళి సేవించుకోవడమే. అక్కడ వ్రతానుష్ఠానం అయిపోయింది. వ్రత ఫలితం భగవంతుడే ఇస్తాడు. ఆండాళ్ళమ్మవారు ఈ పాశురంలో ఒక విశేషం ఏం చెప్తున్నారో తెలుసా? ఈ 10 పాశురములని కూడా మనం మంత్రస్వరూపంగా మంత్రముగా భావించి అనుసంధానం చేస్తే, లేదు ఏ ఒక్కొక్క పాశురమైనా గాని అనుసంధానం చేసుకున్నట్టయితే ఆ పాశురం వల్ల ఏం జరుగుతుంది? మన బంధు సమాగం కలుగుతుంది, దూరమైన వాళ్ళు దగ్గరవుతారు అని చెప్తారు మనకి పెద్దలు. అంటే ఆండాళ్ళమ్మ వారి పాశురాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రస్వరూపము. ఎంచేతంటే ఓంగి ఉలగలంద గాని లేదా మరొక ఆదిమశైకన్నా గాని ఇలాంటి పాశురములు ఒక్కొక్కటి మంత్రశక్తి కలిగి ఉన్నవి. ఆదిమశైకన్నా పాశురం చదివినట్టయితే, శ్రద్ధగా 108 సార్లు చదివినట్టయితే నడి వేసవి కాలము జోరున వర్షం పడ్డ సందర్భాలు ఉన్నాయంటారు దక్షిణాదిని సాంప్రదాయం తెలిసిన పెద్దలంతాను. అలాంటి పాశురములివి. ఈ పాశురంతో గోపికలను మేల్కొల్పడం పూర్తవుతోంది. ఏమని పిలుస్తున్నారు? ఎల్లే ఇలంగిలియే, లేత చిలుక, ముదురు చిలుక కాదుట, లేత చిలుక. ఎలాంటి చిలుకది అంటే అవ్యక్త రమణీయ వచ ప్రవృత్తి అంటాడు కాళిదాస మహాకవి. అసలు చిలుక పలుకుతూ అంటే ఆ పలుకులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు నేర్పారు, ఎంత మృదువుగా వస్తున్నాయి అంటే మనం ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది. చిలుకకున్న లక్షణం అది. ఆర్జవ గుణం అంటారు. ఆర్జవం అంటే అర్థం ఏమిటి? రుజుబుద్ధి కలిగి ఉండడం అని. అంటే మనస్సులో ఏ మాట ఉంటే పైకి అదే అంటాం. ఇది రాముడికి అలవాటు, కృష్ణునికి అలవాటు. ఎంచేత రాముడు చెప్తాడు, శూర్పణఖ రావణాసుడి చెల్లెలు. రావణాసుడు ఏనాటివాడు? దశరథ మహారాజు తాతగారి కాలం నాటివాడు. దశరథ మహారాజే 60,000 సంవత్సరాలు. అంటే వాళ్ళ తాతగారు ఎన్నాళ్ళు వాడో ఆలోచించండి. అన్నేళ్ల వయస్సు ఉన్న మహాతల్లి రాముణ్ణి చూడగానే పడుచు పిల్ల వేషం కట్టి వచ్చిందిట. కానీ రాముడు చూచి ఏం చేశాడు? ఆ రుజుబుద్ధితయ ఆఖ్యాతం ఉపచక్రమే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడట. అప్పుడు రాముడి వయసు ఎంత? 35, 36 సంవత్సరాలు ఉంది. ఆవిడ అన్ని వేల సంవత్సరాల పడుచు వేషం వేసుకొచ్చింది పాపమ్మ తల్లి. అయినా గాని రాక్షసీ ప్రతిభాతిమే, నువ్వు రాక్షసిలాగే నాకు తెలుస్తున్నావు అన్నాడు. అని చెప్పి తన అడవికి ఎందుకు వచ్చాడో చెప్పాడు. రాక్షసి అని చెప్పినప్పుడు తను ఎందుకు వచ్చాడో చెప్పాల్సిన అవసరం ఉందా? రుజుబుద్ధి. కృష్ణావతారంలో కూడా ఇదే. కృష్ణుడు మాట తప్పుతాడంటారు అందరూ. లేదు, ద్రౌపదీదేవికి చెప్తాడు. ద్రౌపది అడిగింది, అన్నయ్య నువ్వు రాయబారానికి ఎడుతున్నావు, రాయబారం గనక నిలబడితే నా వాళ్ళు చేసిన ప్రతిజ్ఞల సంగతి ఏమిటి అన్నాడు. అంటే కృష్ణుడు చెప్పాడు, రాయబారానికి గనక దుర్యోధనుడే ఒప్పుకున్నట్టయితే పాండవులకి సంధి జరగచ్చును, కానీ తండ్రి చేసిన అప్పులని తీర్చే బాధ్యత కొడుకులకు ఉన్నట్టుగాని భీముడు చేసిన ప్రతిజ్ఞని ఘటోత్కచుడి చేత చేయిస్తాను, దుర్యోధనుని దుశ్శాసనుని చంపిస్తాను. అలాగే అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ఉంది కదా, కర్ణుడిని చంపుదాన్ని అర్జునుడి కొడుకు అభిమన్యుడి చేత చంపిస్తాను. నీ కోరిక నేను నెరవేరుస్తాను తల్లి, వాళ్ళ ప్రతిజ్ఞలు నేను నెరవేరుస్తాను అన్నాడు. అంటే కృష్ణుడు ఎక్కడా కూడా వేరే మాట చెప్పడు, సూటిగా చెప్తాడు, ఉన్నది ఉన్నట్టుగా. ఇది ఆర్జవ గుణము. అంచేత ఆర్జవ గుణం కలిగిన పక్షి ఏది? అక్కడ చిలుక. అంచేత ఎల్లే ఇలంగిలియే ఇంద్రమురంగదియో. ఇలంగిలియే అంటే అక్కడ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే వీణావాదనలా వినిపిస్తోందట. వీణకున్న గొప్పతనం ఏమిటి? వాగ్వైదేవేభ్యో అపాక్రామత్. ఒకసారి సరస్వతీదేవికి కోపం వచ్చి యజ్ఞంలోంచి వెళ్లిపోయిందట. వెళ్లిపోయిన మహాతల్లి కొన్ని చోట్ల దాక్కుంది. చివరికి మళ్లీ పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఆవిడ 3 చోట్ల ఉన్నది, మృదంగములో, వేణువులో, వీణలో. అంచేత అశ్వమేధ ప్రకరణంలో మధ్య సమయం దొరికినప్పుడు అక్కడ వీణావాదనం చెయ్యాలంటారు. చాలా ప్రఖ్యాతి. రాముడికి కూడా అదే అదృష్టము. సరిగ్గా అశ్వమేధంలో కుశలవులు గానం చేశారు వీణావాదనాన్ని. అంచేత శ్రియావాయే తద్వై రూపం వీణా. అలాంటి వీణ మీటినప్పుడుండే ధ్వని వంటి పలుకులు కదమ్మానేవి. ఎంత అందమైన మాటలు. ఎల్లే ఇలంకిళియే ఎన్నము రంగుదియో. ఇంకా నిద్రపోతున్నావా? భక్తులంతా వచ్చినా కూడా ఇంకా పారవస్యంతో ఉంటున్నావా? రావమ్మా, మా అందరితోటి కలిసిరా అనేసరికి సిలిండర్ రథయేన్మిన్. అబ్బబ్బా, చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నారా? ఇలా అంటారేమిటి అందట. చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నారా? కాదు, వీళ్ల గొంతుకలు కూడా మాధుర్యంగానే ఉంటాయి.
కానీ ఆ అమ్మాయికి ఎందుకు కష్టం కలిగింది? ఆ అమ్మాయి భగవదనుభవంలో ఉంది, భగవద్ధ్యానంలో ఉంది. భగవద్ధ్యానంలో ఉన్నప్పుడు ఏ చిన్న ధ్వని వినిపించినా కూడా చెవికి కటువుగా అనిపిస్తుంది. అలాగే రాక్షసుల మధ్య ఉంది సీతమ్మ, రాక్షసుల బాధలన్నీ పడలేకపోతుంది. ఉన్నట్టుండి ఒక అందమైన మాట వినిపించిందట చెవికి. రాజా దశరథో నామ. రాజా అన్న పదం ఏమో రా అంటే రావణ కూడా అనొచ్చు కదా. హనుమంతుడి వాక్కు గొప్పతనం అది. మొదటి అక్షరం పలకగానే రెండో అక్షరం ఏమొస్తుందా అని ఎదురు చూడాలిట, అంత అందమైన పలుకు. అందుకని రాజా దశరథో. బెక్కపోయింది సీతాదేవి. ఏమిటి లంకా నగరంలో మా మామగారి పేరు వినిపించడం ఏమిటి అనేసరికి రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్, రాముడి పేరు చెప్పాడు. అంతటి పారవస్యం అన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎంతమంది భాగవతోత్తములు మా ఇంటికి వచ్చారని పారవస్యంతో ఉండడంతో తనని పిలుస్తున్నారు కదా, ఎల్లే అని పిలుస్తున్నారు. అందుకని చెవులు చిల్లులు పడినట్టుగా అనిపించిందట. వస్తున్నానరా, ఎందుకలా ఇబ్బంది పడతారు? నంగై మీర్ పోదరుగిన్రేన్. అబ్బా, పరిపూర్ణులు మీరే, మీకే అన్నీ తెలుసును. భగవదారాధన తెలుసును, భాగవతోత్తముల సంగతి తెలుసును, అన్నీ తెలుసును. నేను వస్తున్నా కదా అంతే విసుక్కున్నట్టుగా. విసుక్కోవడం కాదు, ఆత్రము, ఉక్రోషము, భగవంతుడిని చేరుకోవాలనే తొందర అన్నమాట. అందుకనే పాపం దేవాలయాల్లో ఒక్కొక్కసారి వాళ్ళు నడవండి నడవండి లాగేస్తుంటారు. మీ మీద కోపంతో కాదు, అయ్యో మిగిలిన వాళ్ళు కూడా దర్శించుకోవాలయ్యా అని చెప్పడానికి. అది జరిగే పని అనమాట. నంగై మీర్ పోదరుగిన్రేన్ వల్లే ఉన్ కట్టురైగల్ పండేయున్. అబ్బా, నీ పుల్లవిరు మాటలు మాకు బాగా తెలుసమ్మా. పుల్లవిరుపు మాటలంటే చాలా గొప్పగా ఉంటాయి. ధర్మరాజుని వాళ్ళందరినీ కోప్పడాలి. ద్రౌపదీదేవి ఏముంటుందో తెలుసునా? వరమున బుట్టితిన్ భరతవంశముదొచ్చితి అందు బాండుభూవర్ణ కోడలైతి. నాకు ఇంత గొప్పతనం అంతా ఉండి కూడా నాకు అన్యాయం జరుగుతుంటే వీళ్ళేమీ మాట్లాడలేదండి పాపం. పుల్లవిరుపు మాటలంటే అర్థం అది. అంటే చెప్పడంలో నిజం ఉన్నప్పటికీ మనస్సుకి కష్టం కలిగించేలాంటి మాటలు, అలాంటి పుల్లవిరుపు మాటలని చెప్పి. అలాగే సుమిత్రాదేవి కూడా అంటుంది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి. దానికి 7 అర్థాలు చెప్తారు. పుల్లవిరుపు మాట ఎక్కడ? దశరథం రామం విద్ధి. నాన్న లక్ష్మణ, రాముడు వెళ్ళగానే దశరథుడు విరామాన్ని పొందుతాడు. మాం జనకాత్మజాం విద్ధి, నేను మా తండ్రి గారి ఇంటికి వెళ్తాన్ని తెలుసుకో. అయోధ్యాం అటవీం విద్ధి, మహారాణులు లేక రాజులు లేక అలాగే యువరాజులు లేక అయోధ్యానగరం అడవి కింద మారిపో. పుల్లవిరుపు మాట అనమాట ఇది. అలాగే పుల్లవిరుపు మాటలు మేము విన్నామన్నమా. అంతేకాదు ఉన్కట్టురైగల్, ఎదటివాడ మాటల్ని ఆపివేసేలా కనికట్టు చెయ్యగలిగిన మాటలు కూడా మేము విన్నామమ్మా. పండేయున్ వాయురథం, మీ నాలిక తీక్ష్ణత మాకు కూడా తెలుసును. వల్లీరిగలి నీంగళే, మీరంతా పరిపూర్ణులు, నానేదా నాయుడిగా నేనే అమాయకురాల్ని. అంటే ప్రతి వాళ్ళు కూడా తమ క్షమాగుణాన్ని ప్రకటించాలి. అంటే అర్థం ఏమిటి? ఎదటి వాళ్ళు మాట అన్నప్పటికీ కోపం తెచ్చుకోకూడదు. భీష్మాచార్యుల వారు చెప్తారు, తూష్ణీం ఉపాసీత చేస్తేత మనసాపి నా. అంచేత స్తుతిని గాని నిందని గాని ఒకేలా తీసుకోవలసిన క్షమాగుణం రావాలిట. అదే చెప్తుంది వేదం కూడా. అపవా ఏతస్మాత్ ఇంద్రియం వీర్యం క్రామతి యయేతి జనతాం. ఎవడైతే అహంకారంతో సభలోకి వెడతాడో వాడికి పతనము జాగ్రత్త. అంటే శరీర బలము పోతుంది, మనోబలము పోతుంది, వీర్యం బలం అపక్రామతి. అందుకని ఆచార్యులు కూడా నిరహంకారుడు వాళ్ళు. అంచేత ఎల్లే ఇలంగిడియే తిన్న మురంగుదియో. ఇంకా నిద్రపోవడం ఏమిటమ్మా? ఎల్లారూ పోందారో, అందరూ వచ్చారమ్మా. పోందారు పోందొండిక్కల్, స్పర్శ చేత పవిత్రమవుతారు. ఎంచేత సత్పురుషులు వచ్చి ముట్టుకున్నట్టయితే మనలో దోషాలన్నీ పోతాయి. హిరణ్య శృంగం చెప్తుంది వేదం, ఓ జలదేవతలారా మమ్మల్ని స్పృశించి పరిశుద్ధుల్ని చెయ్యండి. అంచేత ఒక్కొక్కళ్ళని ముట్టుకుని పరిశుద్ధి చెయ్యాలి. అందుకని నీవు రావమ్మ. పోందారు పోందొండిక్కల్ వల్లానై కొండ్రారై మాత్తారై మాత్తటిక్క వల్లానై. అలనాడు కువలయాపీడాన్ని వధించాడు ఏనుగంటే మనలో ఉండే అహంకారము. దానికి 4 దంతములుంటాయి. కర్తృత్వ అహంకారము, భోక్తృత్వ అహంకారము, జ్ఞాతృత్వ అహంకారము, శేషత్వ అహంకారము. ఇలాంటి తొలగించేవారే ఆచార్యులు. అందరిలోకి సమానులుగా ఉన్న ఏ ఆచార్యుని ప్రత్యేకత ఆచార్యునిది. అందుకనే ఆయన లేకపోతే మనకి లేదు గనక అతస్మాత్ ఆత్మా చక్షురన్వేతి. శరీరము లోపల కంటిని అనుసరించినట్టుగా నిన్ను అనుసరిస్తున్నావమ్మా, ఆచార్యుని అనుసరిస్తున్నావమ్మా. లేచి రావమ్మా తల్లి, మా అందరితోటి కలిసి ఉండి మనం స్వామిని సేవించుకుందాం, ఆనందపడదాం అంటున్నారు ఆండాళ్ళమ్మ వారు ఈ పాశురంలో. మరిన్ని విశేషాలతో మళ్ళీ
కలుద్దాం. అంతవరకు